ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. 1 సామువేలు 2వ అధ్యాయం 30వ వాక్యం చివరి భాగాన్ని చదువుకుని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం. దేవుని గణపరచు దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఏలీ ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకరింపబడుదురని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం. చెడు నిండిన ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అవునండి, ఎక్కడ చూసినా చెడు, ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా పాపపు పరిస్థితులు. అవునండి, కానీ ఆ పరిస్థితులను మనం చూడక దేవునినే మనం గణపరచినప్పుడు ఈ చెడు లోకంలో మనం జీవించినా దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు, గణపరచే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు ఉండవచ్చు. కానీ మీ సమస్యలను గణపరచకండి, మీ బాధలను గణపరచకండి, దేవునిని గణపరచండి. దేవుడు మిమ్మల్ని విడుదల చేసి మిమ్మల్ని గణపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని వాక్యానికి గొప్ప ఉదాహరణ పౌలు శిలాను మనం చెప్పవచ్చు. పౌలు శిలా గారు దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా వాడబడిన దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సువార్త నిమిత్తమై హింసింపబడిన వారై చెరసాలలో తలకిందులుగా వాళ్ళు వేలాడిన దేవుని బిడ్డలారా, వాళ్ళ కష్టములను వాళ్ళు గణపరచలేదు, వాళ్ళ పోరాటములను పెద్దగా వాళ్ళు గణపరిచి చూడలేదు. కానీ దేవునిని గణపరిచారు. జరిగినదేమి, వాళ్ళ పరిస్థితుల నుండి దేవుడు వాళ్ళని విడుదల చేశాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని గణపరచండి, దేవునిని హెచ్చించండి. మిమ్మల్ని దేవుడు గణపరచును, మిమ్మల్ని హెచ్చించును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ దేవుని బిడ్డలను ఆశీర్వదించండి. మీ రక్తపు కోటలో దాచుకోండి. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత వీళ్ళపైన దిగునుగాక. నాయనా, వీళ్ళు ఎక్కడ పనిచేసినా, వీళ్ళు ఎక్కడ నివసించినా వీళ్ళను గణపరచండి. రక్తపు కోటలో దాచుకోండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగునుగాక. వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళ వేదనలను మార్చండి. మీ రక్తపు కోటలో వీళ్ళను దాచుకోండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.